అందరికీ నమస్కారం. నేను ఆదిత్య. గత కొద్ది రోజులుగా మనం సోషల్ మీడియాలో మీడియా ఛానల్స్లో ఎక్కువగా వింటున్నటువంటి పదం ఏదైనా ఉంది అంటే సార్ ఎస్ఐఆర్. సో ఎస్ఐఆర్ గురించి ఈరోజు నేను మీతో డిస్కస్ చేయడం కోసం వచ్చాను. సో అసలు ఎస్ఐఆర్ అనే విషయానికి వస్తే ముందుగా అసలు ఎస్ఐఆర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎస్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. సో ఇది ఇప్పుడు ఏదైతే యావత్ భారతదేశంలో గెలిచిన వాళ్ళ మాట తీరు ఎలా ఉంటుంది, ఓడిపోయిన వాళ్ళ మాట తీరు ఎలా ఉంటుంది అనే అంశానికి వస్తే దీన్ని ఖచ్చితంగా ఇంటర్లింక్ చేసి మాట్లాడాల్సిందే. ఎందుకనంటే గెలిచిన వాళ్ళు సో ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని నమ్మి మాకు పట్టం కట్టారు అనే మాట డెఫినెట్ గా వాళ్ళు బయటకు వచ్చి చెప్తారు. ఎట్ ద సేమ్ టైం ఓడిపోయిన వాళ్ళ నుంచి వచ్చే మాట ఏదైనా ఉంది అని అంటే ఒకటి ఫస్ట్ మేము ఓటమిని స్వాగతిస్తున్నాము అనుకుంటూనే ఎట్ ద సేమ్ టైం గెలిచిన పార్టీ మీద వేస్తున్నటువంటి నిందలు కూడా మనం చూస్తూనే ఉంటాం. సో వాటిని నిందలు అనొచ్చు, వాస్తవాలు అనొచ్చు, అవాస్తవాలు అనొచ్చు, బట్ వాట్ ఎవర్ ఇట్ ఫైనల్ గా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కేంద్రం ఎన్నికల కమిషన్ ఎస్ఐఆర్ ని తీసుకొని రావడం జరిగింది. సో ఎస్ఐఆర్ అంటే ఏంటో మనం ఇంతకుముందు మాట్లాడుకున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. సో దీని ద్వారా ఏదైతే ఫేక్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో, జెన్యున్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒక రకమైనటువంటి సాగ్రిగేషన్ చేసి సో జెన్యున్ ఓట్ ని అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి జెన్యున్ ఓట్ ని తీసుకొని రావటం, సో ఫేక్ ఓట్ అన్నిటిని కూడా తొలగించడం. సో దీని ప్రధాన ఎజెండా. సో దీంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళంతా కూడా ఏ పార్టీకి మద్దతుగా ఉన్న వాళ్ళైతే కాదు, 100కి 200% గవర్నమెంట్ ఎంప్లాయీసే దీంట్లో పనిచేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి అంటే ఉపాధ్యాయులు కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా దీంట్లో వర్క్ చేస్తున్నారని మనకి క్లియర్ గా తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ సార్ని కూడా ఏదైతే ఎస్ఐఆర్ ఉందో దీన్ని కూడా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు తప్పుపడుతున్నటువంటి తీరు మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు అంటే ఇప్పుడు నేను ఏ ఒక్క పార్టీకి సపోర్ట్ చేయడం లేదు, అలానే ఏ ఒక్క పార్టీని కూడా విమర్శించడానికి అయితే ఇక్కడికి రాలేదు, బట్ క్లియర్ గా తెలుస్తూ ఉంది. సో ఎన్నికల సమయంలో వీళ్ళు ఏదైతే ప్రచారాలకు వెళ్తూ ఉంటారో సో ఆ ప్రచారాల సమయంలో వీళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఏదైనా ఉంది అని అంటే డెఫినెట్ గా ఏదైతే ఎన్నికలకి సంబంధించినటువంటి ఓట్ల వ్యవహారంలో అవకతవకలు జరుగుతున్నాయి అనేది మాత్రానికి వాళ్ళు ఒకటికి 2 సార్లు వేదికల మీద చెప్తున్నటువంటి తీరు మనం చూసాం. కాబట్టి వాటన్నిటికీ చెక్ పెట్టడం కోసం సార్ వచ్చింది. ఇప్పుడు సార్ని కూడా తప్పు పడితే మాత్రానికి ఇంకా దీనికి సొల్యూషన్ ఏంటి అనే ప్రశ్న ఎక్కువగా వినిపిస్తుంది. సో అల్టిమేట్ గా అందరూ చెప్పదలుచుకుంది ఒకటే, అంటే మనం అధికారంలోకి వస్తే ఒక వే ఉంటుంది, వేరొకరు అధికారంలోకి వస్తే ఇంకో వే ఉంటుంది అనే డిస్కషన్ ఏదైతే వస్తుందో ఆ డిస్కషనే ఇప్పుడు యావత్ దేశం మొత్తం కూడా ఎక్కువగా అంటే అదొక హాట్ టాపిక్ గా మారింది. కాబట్టి సో ఒక ఓటర్ గా మీకేమనిపిస్తుంది అంటే నిజంగా మీరు వేసినటువంటి ఓట్ అనేది అవకతవకలు జరిగాయా, లేకపోతే మీరు ఎవరైతే ఒక నమ్మి ఒక నాయకుడికి ఓటేశారో ఆ ఓటు ఆ నాయకుడికే పడిందా లేకపోతే ఇంకొకరికి పడిందా అనే విషయం గురించి ఈరోజు మీ ఒపీనియన్ నేను తెలుసుకోవడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో మరి మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో